నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి పేరుతో కుట్రలు చేస్తున్నారు, మళ్లీ వైసీపీనే గెలిపించాలన్న జగన్. ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100. వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికి పంపించాలన్న బాబు. టీడీపీ ఫైనల్ జాబితా విడుదల, పలుచోట్ల నిరసనలు, నేతల రాజీనామాలు. రేపటి నుంచి రోడ్డెక్కనున్న పవన్ వారాహి, పిఠాపురం నుంచి ప్రచార పర్వంలోకి జనసేనాని. ఎన్నికల ముందు కేసీఆర్కు వరుస షాక్లు, కారు దిగేందుకు రెడీ అయిన కేకే కడియం. ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరుగుతోంది, తప్పు చేసిన వాళ్లు జైలుకు వెళ్లాల్సిందేనన్న రేవంత్. పార్టీ మారిన వారికి ప్రజలే గుణపాఠం చెప్పాలి, కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందన్న కేటీఆర్. ప్రధాని మోదీ, బిల్ గేట్స్ ఛాయ్పై చర్చ, డిజిటల్ టెక్నాలజీ సహా పలు అంశాలపై డిస్కషన్స్. మే 13న జరగబోయేది ఎన్నికల కురుక్షేత్రమని అన్నారు సీఎం జగన్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభలో ఆయన పాల్గొన్నారు. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధమన్న ఆయన, పేదలంతా ఓవైపు, పెత్తందారులు మరోవైపు అని అన్నారు. కూటమి పేరుతో కుట్రలు చేస్తున్న మోసగాళ్లను నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. మోసాన్ని నమ్ముకుంటే మనందరి ప్రభుత్వం మీకు చేసిన మంచిని మనందరి ప్రభుత్వం నమ్ముకుంది. కాబట్టే చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు ఇవి కానే కావు అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఆ ఎమ్మెల్యేలు, ఆ ఎంపీల భవిష్యత్తును మాత్రమే నిర్ణయించే ఎన్నికలు కావివి. ఈ రాష్ట్రంలో దాదాపుగా 2.5 కోట్ల అక్క చెల్లెమ్మలు, ఈ రాష్ట్రంలో దాదాపుగా 2.5 కోట్ల అక్క చెల్లెమ్మలు, వారి భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు కూడా నిర్ణయించే ఎన్నికలు ఇవి అని ప్రతి అక్క చెల్లెమ్మ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. పొత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొంటూ పేదలకు అండగా నిలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, జెండాలు జతకట్టిన పెత్తందారులను ఓడించేందుకు మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో పేదల వ్యతిరేకులను ఓడించండి, ఎన్నికల్లో గెలిచేది తామేనని, ఏ కుట్రలు తమను అడ్డుకోలేవని ధీమా వ్యక్తం చేశారు జగన్. మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది. పేదలు ఓ వైపున, పెత్తందారులందరూ మరో వైపున. ఈ పెత్తందారులందరినీ ఓడించేందుకు, పేదల పక్షాన నిలబడేందుకు నేను సిద్ధం. మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఈ పొత్తులను, ఈ జిత్తులను, ఈ మోసాలను, ఈ అబద్ధాలను, ఈ కుట్రలను, వీటి అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం. మీరంతా సిద్ధమేనా? మే 13న
కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది. పేదలు ఓ వైపున, పెత్తందారులందరూ మరో వైపున. ఈ పెత్తందారులందరినీ ఓడించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థుల 4వ జాబితాను విడుదల చేశారు. తాజా జాబితాలో పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతో పాటు పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసిన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. దీంతో పొత్తులో భాగంగా టీడీపీకి దక్కిన 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో 4 దశల్లో అభ్యర్థులను ప్రకటించినట్లయింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి భీమిలి నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నారు. గంటాను చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని పార్టీ అధిష్టానం భావించింది. ఈ విషయంపై గంటాను పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడారు. అయితే గంటా తొలుత భీమిలి కావాలని పట్టుబట్టినప్పటికీ తర్వాత భీమిలి, చీపురుపల్లి ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేస్తారని తెలిపారు. చివరి వరకు గంటా చీపురుపల్లి నుంచే పోటీ చేస్తారని టీడీపీ వర్గాలు భావించాయి. కానీ గంటా కోరుకున్నట్లుగానే మరోసారి టీడీపీ అధిష్టానం ఆయన్ను భీమిలి నియోజకవర్గం నుంచే బరిలోకి దింపింది. చీపురుపల్లి అభ్యర్థిగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కళా వెంకట్రావు పోటీ చేయనున్నారు. కదిరి స్థానంలో అభ్యర్థిని టీడీపీ మార్చింది. అక్కడ కందికుంట యశోద పేరును తొలుత ప్రకటించగా తాజా జాబితాలో ఆ స్థానంలో ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్కు టికెట్ ఇచ్చింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు నియోజకవర్గం టికెట్ దక్కింది. అధికార వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఉదయగిరి ప్రజాగళం సభలో పాల్గొన్న ఆయన ఏపీలో ప్రజలకు రక్షణ లేదన్నారు. అధికార అహంకారంతో అన్నా క్యాంటీన్లు రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే జగన్ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇలాంటి సీఎం వస్తాడని ఎప్పుడూ ఊహించలేదన్న చంద్రబాబు జగన్కు వ్యవస్థలపై విశ్వాసం లేదన్నారు. పేటీఎం బ్యాచ్లను పెట్టుకొని తమపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ను బద్దలు కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. విశాఖపట్నం పోర్టు ద్వారా పెద్ద ఎత్తున డ్రగ్స్ ఇంపోర్ట్ అయినాయి. 25,000 కేజీలంటే రాష్ట్రంలో ఉండే యువతను సర్వనాశనం చేయడానికి ఉపయోగపడే డ్రగ్స్ అన్ని వచ్చాయి. ఏంటి రాష్ట్రం, ఏంటి బాధ్యత? మా తమ్ముడు చెప్పిన అరాచకం అంటే మీకు డబ్బులు కావాలని గంజాయి వ్యాపారం చేస్తారా మీరు? మీకు డబ్బులు కావాలని డ్రగ్స్ ఇంపోర్ట్ చేస్తారా మీరు? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, నీకు సంబంధం లేకపోతే 5 ఏళ్లలో ఒక్కరోజు సమీక్ష చేసావా జగన్మోహన్ రెడ్డి? నీకు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. ఏమమ్మా మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి దుర్మార్గులు వస్తే మీ పిల్లలు కాదు. ఒకసారి మత్తు పదార్థాలకు గాని అలవాటు పడితే మన చేతల్లో ఉండరు. అది నా ఆవేదన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే మీరు చూశారు విశాఖ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్న తరుణంలో అగ్రనేతలందరూ ప్రచారంలో మునిగిపోయారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 10 నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఈ మేరకు జనసేన పీఏసీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ వెల్లడించారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 12 వరకు పిఠాపురంలో, 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి గన్నవరం, 12న రాజాం నగర్ నియోజకవర్గాల్లో పాల్గొంటారని తెలిపారు. పొత్తుల వల్ల కొంతమందికి సీట్లు ఇవ్వలేని పరిస్థితి రావడం వాస్తవమేనన్న నాదెండ్ల యువత భవిష్యత్ కోసం పవన్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి 8,03,600 ఫిర్యాదులు వచ్చాయన్న నాదెళ్ల మనోహర్ ఎన్ని చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కళ్యాణ్ గారు 30 తారీఖు నుంచి 10 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ఖరారైంది. 30 తారీఖు నుంచి 2వ తారీఖు వరకు
పిఠాపురంలో, 3వ తారీఖున తెనాలి నియోజకవర్గంలో, 4వ తారీఖున నెల్లిమర్ల నియోజకవర్గంలో, 5వ తారీఖున అనకాపల్లి నియోజకవర్గంలో, 6వ తారీఖున ఎలమంచిలి నియోజకవర్గంలో, 7వ తారీఖున పెందుర్తి నియోజకవర్గంలో, 8వ తారీఖున కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో, 9వ తారీఖున మరొకసారి పిఠాపురంలో, 10వ తారీఖున రాజోల్ నియోజకవర్గంలో, 11వ తారీఖున పి గన్నవరం నియోజకవర్గంలో, 12వ తారీఖున రాజానగరం నియోజకవర్గాల్లో మొదటి విడత ఎన్నికల ప్రచారం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి టూర్ ప్రోగ్రాం ఖరారైంది. దీనికి స్థానికంగా ప్రతి జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా సమన్వయపరుచుకుంటూ జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా, సక్సెస్ అయ్యే విధంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా సమన్వయపరుచుకుంటూ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలకమని, అదేవిధంగా స్థానికంగా ఉన్న అభ్యర్థుల్ని గెలిపించే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకోమని జనసేన పార్టీ తరఫున మేము కోరుతున్నాం. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 30 తారీఖు నుంచి 10 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ఖరారైంది. 30 తారీఖు నుంచి 2వ తారీఖు వరకు పిఠాపురంలో, 3వ తారీఖున తెనాలి నియోజకవర్గంలో, 4వ తారీఖున నెల్లిమర్ల నియోజకవర్గంలో, 5వ తారీఖున అనకాపల్లి నియోజకవర్గంలో, 6వ తారీఖున ఎలమంచిలి నియోజకవర్గంలో, 7వ తారీఖున పెందుర్తి నియోజకవర్గంలో, 8వ తారీఖున కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో, 9వ తారీఖున మరొకసారి పిఠాపురంలో, 10వ తారీఖున రాజోల్ నియోజకవర్గంలో, 11వ తారీఖున పి గన్నవరం నియోజకవర్గంలో, 12వ తారీఖున రాజానగరం నియోజకవర్గాల్లో మొదటి విడత ఎన్నికల ప్రచారం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి టూర్ ప్రోగ్రాం ఖరారైంది. దీనికి స్థానికంగా ప్రతి జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా సమన్వయపరుచుకుంటూ జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా, సక్సెస్ అయ్యే విధంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా సమన్వయపరుచుకుంటూ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలకమని, అదేవిధంగా స్థానికంగా ఉన్న అభ్యర్థుల్ని బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు కేకే. డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన కేకే రేవంత్తో కాంగ్రెస్ పార్టీలో చేరికపై చర్చించారు. ఈ భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎంపీ కె కేశవరావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాంగ్రెస్లో చేరుతున్న నేపథ్యంలో రాజ్యసభకు అవసరమైతే రాజీనామా చేస్తానని, కాంగ్రెస్ మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తే స్వీకరిస్తానని తెలిపారు. తాను 55 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నానని తెలిపారు. ఎవరికి ఇవ్వని పదవులను కాంగ్రెస్ పార్టీ తనకిచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ను ఒక కుటుంబం నడిపిస్తుందన్న భావన ప్రజల్లోకి వెళ్ళిందని అన్నారు. అదే బీఆర్ఎస్ ఓటమికి కారణమని తెలిపారు. 13 ఏళ్ల తీర్థయాత్ర తరువాత సొంత ఇంటికి వెళ్లానని, పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. డెబ్బై 55 ఏళ్ళు ఉన్నప్పటికీ 65 ఏళ్ళ మీద నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నా. ఉన్నత 55 ఏళ్ళు పార్టీ ఉన్నా. నాకు కాంగ్రెస్ ఇచ్చినంత ఎవరు ఏళ్ళు కానీ బీఆర్ఎస్ ఇచ్చినంత రెస్పెక్టు, కేసీఆర్ గారు ఇచ్చినంత నాకు ఇచ్చిన రెస్పెక్టు, ఆయన రికార్డు, నా మాటకి ఇంపార్టెన్సు వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు ఇన్ని ఏళ్ళ తర్వాత 13 ఏళ్ళ తర్వాత ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఆఫ్ 13 years, డోంట్ యూ థింక్ ఐ గో బ్యాక్ హోమ్? ఇంటికి పోవాలా లేదా? అట్లా నేను సావడానికి దగ్గరికి వస్తున్నాను కదా. 85 ఏళ్ళు అంటే ఎన్ని ఏళ్ళు పెడుతున్నాను? 50 పెడుతాను, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పెడుతున్నాను. నేను ఏది మీకు మాట్లాడినా నేను చాలా సిన్సియర్గా మాట్లాడుతున్నాను. నాకేం రేపు నేను కేసీఆర్కి వచ్చి మాట్లాడే అవసరం లేకుండా, కానీ ఒక మర్యాద, ఒక పాలిటిక్స్ ఉంది కాబట్టి టైం వచ్చింది. ఐ షుడ్ హోమ్ కమింగ్ చేయాలా, ఇంటికి వాపస్ పోవాలా అని వచ్చింది. घर वापसी अंटाం. సో ఐ హావ్ డిసైడెడ్ టు గో బ్యాక్, घर వాపసి చేయాలని మాత్రం నిర్ణయం చేసుకున్నాను. నాకు 85 ఏళ్ళు ఉన్నప్పటికీ 65 ఏళ్ళ మీద నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నా. ఉన్నత 55 ఏళ్ళు పార్టీ ఉన్నా. నాకు కాంగ్రెస్. మాజీ మంత్రి కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరబోతున్నారు. మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉన్న కడియం శ్రీహరిని కాంగ్రెస్ నేతలు కలిశారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, రోహిత్ చౌదరి,
విష్ణుదాస్, మల్లు రవి, సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి కడియంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి ఆయన కుమార్తె కావ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సబ్సిడీలు అయిపోయిన తర్వాతనే ఈవేళ అధికారికంగా రాష్ట్ర వ్యవహారాలతో దీపాదాస్ మంత్రి ఏఐసిసి కార్యదర్శులు రోహిత్ చౌదరి అట్లాగే ప్రభుత్వ సలహాదారు మల్లు రవి వరంగల్ Today we have come here at Kadiam Shrihari's house. I am just carrying the party's request from AICC, just requesting him and inviting him to join Congress party. So it is our request to both Kadiam Srihariji and Dr. Kavya that if they can join our party, Congress party. Today we have come here at Kadiam Shrihari's house. I am just carrying the party's request from AICC, just requesting him and inviting him to join Congress party. So it is our request to both Kadiam Srihariji and Dr. Kavya that if కాంగ్రెస్ నేతల ఆహ్వానంపై మాజీ మంత్రి కడియం సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం చేయాలని తనను కోరారని కడియం శ్రీహరి తెలిపారు. కార్యకర్తలు శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం చెబుతానని చెప్పారు. కాంగ్రెస్లో చేరే అంశంపై 1-2 రోజుల్లో నిర్ణయం చెబుతారని స్పష్టం చేశారు. అనేక కారణాల వల్ల బీఆర్ఎస్ బలహీనపడుతోందని కడియం శ్రీహరి చెప్పారు. మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. ఇన్ ఏ డే ఆర్ టూ ఐ విల్ టేక్ ఎ డిసిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ and after consulting my well-wishers and my workers. For various reasons, party is losing ground. For various reasons, people are moving away from BRS. So, to serve the people and to do something for the constituency, we have to. బీఆర్ఎస్ కీలక నేతలు పార్టీ మారడంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో ఇటీవల జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు చూస్తున్నామని, కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీ విడిచిపెట్టిపోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టుమని 10 మంది లేకున్నా కేసీఆర్ ఉద్యమాన్ని ప్రారంభించారని, రానే రాదు అనుకున్న తెలంగాణను తెచ్చిపెట్టారని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేయలేదని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవదని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కార్యక్రమాలు చూస్తున్నాం. కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు. ఇదేమన్నా కొత్తనా మనకు? అంటే నాయకులను కొన్నారు కానీ ఉద్యమకారులను కొనలేరు, కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. రాత్రికి రాత్రి మాయం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. మీరు నాయకులను కొన్నారు కానీ మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఏం చేసిండు ఈ కాంగ్రెస్ వాడు? ఏం చేసిండు బీజేపీ ఆయన? మన లీడర్లను బెదిరించి ప్రలోభాలకు గురి చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కొని మేమేదో గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. బిడ్డ, మీరు గెలవరు. మీరు 6 గ్యారంటీలు అమలు చేయలే. ఇలా ప్రజలు బాధల్లో ఉన్నారు, పంటలు ఎండిపోతున్నాయి, రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నువ్వు మాట తప్పినావు, తప్పకుండా నీకు గుణపాఠం తప్పదు. నిన్న ఇవాళ కొన్ని కార్యక్రమాలు చూస్తున్నాం. కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు. ఇదేమన్నా కొత్తనా మనకు? అంటే నాయకులను కొన్నారు కానీ ఉద్యమకారులను కొనలేరు, కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. రాత్రికి రాత్రి మాయం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. మీరు నాయకులను కొన్నారు కానీ మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఏం చేసిండు ఈ కాంగ్రెస్ వాడు? ఏం చేసిండు బీజేపీ ఆయన? మన లీడర్లను బెదిరించి ప్రలోభాలకు గురి చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కొని మేమేదో గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. బిడ్డ, మీరు గెలవరు. మీరు 6 గ్యారంటీలు అమలు చేయలే. ఇలా ప్రజలు బాధల్లో ఉన్నారు, పంటలు ఎండిపోతున్నాయి, రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
నువ్వు మాట తప్పినావు, తప్పకుండా నీకు గుణపాఠం తప్పదు. నిన్న ఇవాళ కొన్ని కార్యక్రమాలు చూస్తున్నాం. కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోక్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నాయకులపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ పార్టీ మారేవారు 2 రాళ్లు వేసి వెళతారని అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరిలో పోటీ చేద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే స్పందించలేదని చెప్పారు. రేవంత్ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లే మాట్లాడుతున్నాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి లీక్ వీరుడు అంటూ ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక రోజుకో ముచ్చట చెబుతున్నారని ఎద్దేవా చేశారు. నేను అనేది ఏంటంటే జరిగింది, మోసపోయినాం, జరిగింది. తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, సరే ఓడిపోయినాం, 39 మంది గెలిచినాం. నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎరికైనా, రంజిత్ రెడ్డి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అన్నా ఏదేమైనా సరే మనం ఇక అడ్వాన్స్గా పోవాలి ఎన్నికలకు, కాబట్టి ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేయలేదు, పెట్టి వెంటనే నన్ను డిక్లేర్ చేయు, నేను పనిలో పడతా, పని చేస్తా, మళ్ళీ మనం గెలవాలి, మళ్ళీ చేవెళ్ళకి వెళ్ళే మొదలు కావాలన్నాడు. తర్వాత ఇద్దరం కలిసిపోయినాం, ఏడికి చేవెళ్ళ పోయినాం, పరిగి పోయినాం. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ఎమ్మెల్యేలు కాళీ యాదయ్య, సబితా ఇందిరారెడ్డిలు స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల స్థానాన్ని గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 20 సంవత్సరాల నుండి ఎప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళేం కాదు, ప్రతిపక్షంలో ఉండి ఎట్లా పోరాటం చేయాలో, అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో, ఎట్లా పనిచేయాలో తెలిసిన వాళ్ళే ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాటి ఇది కొత్త ఏం కాదు, ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఈ ఎన్నికల్లో మాత్రం దయచేసి మీకు అందరికీ నా విజ్ఞప్తి ఒకటి, మన పార్లమెంట్ ఏరియాలో ఎక్కడ ఏ చీమ చిటుక్కుమన్నా మాకు ఇబ్బంది ఉందమ్మా అంటే మేమందరం పరిగెత్తుకొస్తాం, అది గుర్తుపెట్టుకోండి. కేసులు పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అంటే ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా కసిగా ఈ ఎన్నికల్లో గట్టిగా పనిచేసి కేసీఆర్ గారు రుణం తీర్చుకునేట్టు మనము ఎంపీ అభ్యర్థిని గెలిపించి పంపిద్దాం. మాజీ మంత్రి కేటీఆర్పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘాటు విమర్శలు చేశారు. కేటీఆర్ మాట్లాడే భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. చదువుకున్న కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. ఏప్రిల్ 6న జరిగే కాంగ్రెస్ సభలో మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. 100 రోజుల పాలనపై చర్చిస్తామని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ద్రోహపు ఎత్తుగడలతో కేసీఆర్ను ఎదుర్కొనలేరన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. ప్రజలు ఎవరికి బుద్ధి చెప్తారో రాబోయే రోజుల్లో తెలుస్తుందని రంజిత్ రెడ్డి తెలిపారు. చేవెళ్ల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. 5 ఏళ్లు బీఆర్ఎస్ ఎంపీగా ఉండి ప్రజలకు సేవ చేశానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఫోన్లు విన్నామని కేటీఆర్ అంటున్నారని, అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుందని హెచ్చరించారు. గతంలోనే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని, తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంప్లైంట్ చేసినా అధికారులు ఎవరూ పట్టించుకోలేదన్నారు. పొరపాట్లు చేయొద్దని గతంలో చెప్పినా అధికారులు వినిపించుకోకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. తప్పులు చేసినందుకే కొందరు అధికారులు జైలుకు వెళ్లారన్నారు. కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోవాలన్నారు. కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ను ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. ఎవరైనా ఇతర కుటుంబ సభ్యుల కాల్స్ వింటారా అని రేవంత్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరుగుతోందని అన్నారు. ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట. ఎవడన్నా గిట్లా బర్తెగించి ఎవడన్నా మాట్లాడతాడా? ఇంటే ఏమవుతుంది? గదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుంది. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు. చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుపోతాడు మాట్లాడతాం, గట్లనే చేస్తాం, మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుతాం. అయితే ఏందని
ఊర్లలో అనరు. సేమ్ కేటీఆర్ కూడా బర్తెగించిన అచ్చో సాంబోతులాగా మాట్లాడుతుండు. దాని ఫలితం దానికి ఉంటుంది. కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావ లాంటిదని ఎద్దేవా చేశారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఎన్నికల్లో ఇచ్చిన టికెట్లను కూడా కాదనుకొని బీఆర్ఎస్ను వీడుతున్నారంటే ఆ పార్టీ ఓటమి ఖాయమని అర్థం చేసుకోవాలని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదట జైలుకు వెళ్లాల్సింది హరీష్ రావేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఒక్క అభ్యర్థి గెలవడని రఘునందన్ రావు తేల్చి చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని, బీజేపీ మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాపాడలేకపోయినట్టు ప్రస్తుతం టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అనే పార్టీ ఒక మునిగిపోతున్నటువంటి టైటానిక్ షిప్. హరీష్లు, కేటీఆర్లు, కేసీఆర్లు ఇంకెవరు కూడా దాన్ని కాపాడేటువంటి పరిస్థితి. మునుగుతున్న టైటానిక్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకుంటారా, సముద్ర గర్భంలో కలిసి చరిత్రలో టైటానిక్ అనే ఒక నావ ఉండే అని టీఆర్ఎస్ అనే ఒక పార్టీ ఉండేటువంటి రీతిలో చెప్పుకుంటారా, మీ విజ్ఞతకు వదిలేస్తారు. 17 పార్లమెంట్ స్థానాలలో టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదట ప్రకటించిన అభ్యర్థి పేరు గౌరవనీయులు రంజిత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆడ మొదలైన పలాయనవాదం, ఆడ మొదలైన పారిపోవడం, ఆడ మొదలైన టైటానిక్ షిప్ అనే మునిగిపోయే కార్యక్రమం నిన్న రాత్రి సోదరి శ్రీమతి కడియం కావ్య వరకు కొనసాగుతూ వచ్చింది. నాయకుని మీద విశ్వాసం లేకపోవడం, వారు అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో మనుషులని మనుషులుగా చూడక చేసిన పొరపాట్లు, కుంభకోణాలు వెరసి ఈరోజు మీరు టైటానిక్ లాగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్కు కోర్టు షాక్ ఇచ్చింది. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో చంచల్గూడ జైలుకు తరలించారు. ఇక ఈ కేసు విచారణలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ ఆదేశాలలో పనిచేసినట్లు సిఐ గట్టు మల్లు ఎంక్వైరీలో తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను ఏప్రిల్ 2 వరకు 5 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రణీత్ రావును కస్టడీకి ఇచ్చేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది. ఆదాయ పన్ను అంశంలో కాంగ్రెస్కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పెనాల్టీలు, వాటికి రావాల్సిన వడ్డీలతో కలిపి కాంగ్రెస్ పార్టీ 1800 కోట్లకు పైగా చెల్లించాలని ఐటీ విభాగం మరోసారి హస్తం పార్టీకి నోటీసులు జారీ చేసింది. లోక్సభ ఎన్నికల సమయంలో పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకే కేంద్రం ఇలా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని కాంగ్రెస్ మండిపడింది. కాగా లోక్సభ ఎన్నికలకు ముందు తమ పార్టీని ఆర్థికంగా కుంగదీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పన్ను చట్టాలను బీజేపీ తీవ్రంగా ఉల్లంఘిస్తోందని అన్నారు. అసంబద్ధ కారణాలతో పాత రిటర్నులను తిరిగి తెరిచి కాంగ్రెస్ పార్టీపై ఐటీ శాఖ దుష్ప్రచారానికి పాల్పడుతోందని అజయ్ మాకెన్ పేర్కొన్నారు. కాంగ్రెస్తో పాటు విపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకునేందుకు ఐటీ శాఖను బీజేపీ పావుగా వాడుకుంటోందని ఆరోపించారు. దేశంలో అత్యంత అవినీతి, నియంత శక్తులకు వ్యతిరేకంగా తన భర్త పోరాడుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత అన్నారు. ఆయనకు అండగా ఉండేందుకు ప్రజలందరి ఆశీర్వాదం కావాలని కోరారు. తన భర్త నిజమైన దేశభక్తుడని పేర్కొన్న సునీత కేజ్రీవాల్ కోర్టులో నిల్చొని నిజానిజాలన్నీ బయటపెట్టాలంటే చాలా ధైర్యం కావాలన్నారు. ప్రస్తుతం ఆయన నియంత శక్తులను సవాల్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు మనమంతా ఆయనకు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం వాట్సాప్ క్యాంపెయిన్ చేపట్టినట్లు తెలిపారు. కేజ్రీవాల్ కోసం 8297324624 వాట్సాప్ నంబర్కు మీ సందేశాలు పంపాలని కోరారు. డిజిటల్ రంగంలో భారత్ చాలా మార్పులు తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. అయితే కృత్రిమ మేధతో కొత్త సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చాయ్ పే చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిటల్ టెక్నాలజీ సహా పలు రంగాలపై వీరిద్దరూ చర్చించారు. డిజిటల్ టెక్నాలజీతో సామాన్యులకు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసిందన్నారు.
ప్రభుత్వ అవసరం ఉన్న పేదలకు డిజిటల్ టెక్నాలజీ దోహదపడుతుందని చెప్పారు. సైకిల్ రాని మహిళలు కూడా పైలట్లు, డ్రోన్లు ఆపరేట్ స్థాయికి ఎదిగారని ప్రధాని మోదీ తెలిపారు. और ये सोर्स है, ये आज शुरू के दिनों में, आगे चल करके क्या होगा जरूरत नहीं पड़ेगी शायद, लेकिन ये हमने कुछ डूज एंड डोंट्स उस पर सीरियसली सोचना पड़ेगा. उसी प्रकार से मैं एआई से पहले काम वो लूं जिसकी मेरी महारत हो और मैं अब थक गया हूं, सो जाऊं, वो कर लेगा, तो वो ठीक नहीं है. जैसे हम कह देते कि भाई तुम 5 बजे उसको फोन लगा देना, तो यही कर देगा. या मैं कह दूंगा कि मेरा वो गाना मुझे सुना दो, तो वो कर देगा. तो मुझे पता होना चाहिए ना कि भाई मुझे इस समय किस गाने को सुनने की जरूरत है, मेरे लिए क्या रिक्वायरमेंट है. हमने उसकी सिक्योरिटी भी देखनी चाहिए. भारत में कानूनी व्यवस्था तो की है, लेकिन लोगों को भी अवेयर करना पड़ेगा. अब जैसे मैंने आज हमारे देश में यूनिवर्सिटीज वगैरह सारे सर्टिफिकेट क्लाउड में रखवा देता हूँ, ताकि खर्चा भी बचता है और जो भी रिक्वायरमेंट मिल जाती है. मेरे यहाँ कंप्लायंसेस की ज़रूरत होती थी, मेरे सारे कंप्लायंसेस को. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.